హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి కర్ణాటక వెళ్తున్నాం. కర్ణాటకలో చించోలి వైల్డ్ లైఫ్ అండ్ అక్కడే పక్కనున్న మనకి ఎత్తుపోతుల అని అంటారు. మనకి ఆంధ్రలోకి ఎత్తుపోతుల ఉంటుంది, సేమ్ అట్లనే అక్కడ కూడా కర్ణాటక బోర్డర్లో కూడా ఒక ఎత్తుపోతుల ఉంటుంది. అది కూడా చూసేద్దాం. దీనికి డిస్టెన్స్ ఈజీగా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ మనం ఆ చించోలి వైల్డ్ లైఫ్కి వెళ్దాం. అక్కడ ఆఫ్ రోడింగ్ అంతా బాగుంటుంది. అక్కడ మంకీస్ ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి, ఒక 3 టెంపుల్స్ అలా ఉంటాయి. అదంతా చూసుకుని అక్కడి నుంచి మనం ఎత్తిపోతులకి వెళ్తున్నాం ఇప్పుడు. అలాగే మనకి ఈ రైడ్లో న్యూ ఫ్రెండ్స్ దొరికారు ఇద్దరు. యాక్చువల్గా నేను ఇప్పుడు వాళ్ళతోనే వెళ్తున్నాను. ప్లాన్ వచ్చేసి వాళ్ళదే, మనకి ప్లాన్ ఏం లేదు, అసలు ఏం అనుకోలేదు. న్యూ ఇయర్కి టెన్ వెళ్దామని ఉంది కానీ ఎవరు లేరు, అందరూ నైట్ చిల్ మూమెంట్లో బిజీగా ఉన్నారు. సో ఏంటంటే మనకి బ్రో ఒక గ్రూప్లో మెసేజ్ చేశారు, ఎవరైనా ఇలా రేపు రైడ్ ఉంది ఎవరైనా వస్తారా అంటే నేను వెంటనే వాళ్ళకి పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేసి నేను వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయా. మన ఫ్రెండ్స్ అనుకుంటాం కానీ వేస్ట్, అందరూ హ్యాండ్ ఇచ్చే బ్యాచే. సో ఎవరికైనా ఇలాగే ఇదేంటి రైడ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి, ఇన్స్టాలో మెసేజ్ చేయండి, మనం కొలాబ్ అవుదాం. మనం ప్లాన్ చేసుకుని మనం వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ నుంచి అసలు రోడ్ బాగోదు, ఫుల్ ఘాట్ రోడ్డు, ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది మొత్తం ఇక్కడి నుంచి అంతా. వానాకాలం వస్తే కనుక ఇంకా చాలా బురద అయిపోతుంది వెహికల్స్కి. ఓకే, ఫైనలీ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మార్నింగ్ కాబట్టి భలే ఉంది లొకేషన్ అంతా. చాలామంది న్యూ ఇయర్ కాబట్టి ఇక్కడ సిట్టింగ్ కోసం వచ్చారు. లాస్ట్ ఇయర్ అంటే అయిపోయింది అప్పుడే వచ్చేసి బ్రో. మరి పిక్చర్ వస్తుందో బ్రో, ఫస్ట్ వీడియో తీసుకున్నావు కదా. అరుణాచలం తర్వాత అమ్మవారు ఉంటాయి. అసలు 600 వెళ్తాం అనుకోలా, తీరిపోయింది. ఆ రోజు కూడా వచ్చేపాటికి ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే బండి నడిపినాక ఆ రోజు అసలు ఆగట్లే. ఏదో పోయి అటెండెన్స్ వేసుకొని వస్తున్నట్టుంది మొత్తము ఒక్కొక్క ప్లేస్కి, అంతే. నేను ఇదే అడుగుదాం అనుకున్నా, అది సేమ్ మొన్న అలానే వెళ్ళాం. నీకు ఎలా అనిపించింది? 5 రోజులు ఆడే ఉండి ఉడిపి మొత్తం. ఉడుపియా బాగానే ఉంది బ్రో. అంటే రోజుకో ప్లేస్ అన్నగా చూసావా లేదంటే 2-3 అలానా? బ్రో ఆడ ఒక ఊరు ఉంది బ్రో, కరకాల అని. నువ్వు ఆడికి వెళ్ళిపోయి కూర్చో ఆడనే ఉంటావు నువ్వు, అంతే ఒక రోజు అంతా. అంత బాగుంటుంది విలేజ్, అది క్రేజీ విలేజ్. అది అదే ప్లాన్ చేయాలి అయితే. నువ్వు టైం ట్రావెల్ చేసినట్టు ఉంటుంది తెలుసా, వెనకకి వెళ్ళినట్టు ఉంటుంది. అది మస్తు ప్లేసెస్ చూడొచ్చు, 4 days చూడొచ్చు. కాంచీపురం, మహాబలిపురం, అరుణాచలం, మీనాక్షి, మధురై, మళ్ళీ శ్రీరంగం, అబ్బో, దాని తర్వాత రామేశ్వరం. రోజుకొక రోజు, ఒక ఊర్లో ఒక రోజు. ఎర్లీ మార్నింగ్ లేకడం చలో, 4 లేకడం పరిగెత్తాలి. అంత ఓవర్లోడ్ చేయొద్దు బ్రో ప్లానింగ్. సన్ రైజ్ కరెక్ట్ ఉంటుంది అక్కడ. పొద్దున్న 4-5కి వెళ్ళిపోవాలి. ఇప్పుడైనా ఆపేశారు కదా వెహికల్స్ అన్నిట్లా. ఇప్పుడు ఆపేసారు వెహికల్ వేసుకుని. ఏడెక్కుతుంది అది బండి, ఎక్కిద్దంట. మస్తు ట్రైన్ ఉండాలి నడపాలంటే దాని మీద. లుక్ ఎట్ ది వ్యూ. నైట్ క్యాంప్ వేసుకుంటే వస్తుంటుంది. ఇది లోకల్స్ క్యాంపింగ్ సైట్ కాదు, లోకల్స్ ఇవి. ఉన్న దారి ఇట్లా అనుకుంటా కదా.
ఇలా కూడా ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా వెళ్తే కనుక బ్యూటిఫుల్ ప్లేస్ అది. చాలాసేపు అక్కడే కూర్చున్నాం మాట్లాడుకుంటూ, ఫుల్ టైంపాస్ అయిపోయింది. కనీసం ఒక 2 hours అక్కడే కూర్చున్నాం. అక్కడ ఫుల్ టైంపాస్ అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ మేము వేరే దారి నుంచి పైకి వెళ్తున్నాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మన బైక్స్ తీసుకుని స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్ ఎత్తిపోతులా. లోనావాల వెళ్ళినప్పుడు సేమ్ ఇట్లానే ఉంది రూట్. దానికి వాటర్ ఫాల్ ట్రెక్ సేమ్ ఇట్లానే అసలు గంట 1.5 hour పట్టేది. సేమ్ ఇట్లా ఇదే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. వర్షాలు లేక పెద్దగా వాటర్ ఏం లేదు. మేము లాస్ట్ టైం వర్షాకాలం వచ్చాము, అప్పుడు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అండ్ వచ్చేసి ఏంటంటే బాగా మొత్తం గ్రీనరీ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అదేంటి వర్షాకాలం అయిపోయింది కాబట్టి కొంచెం మొత్తం ఎండిపోయి ఉంది. చాలా ఫ్యామిలీస్ వస్తాయి ఇక్కడికి. ఇంకా ఆ ముందు పక్క అయితే చాలామంది స్నానం చేస్తారు. అంత పెద్ద రిస్కీగా అయితే ఏమి ఉండదు ఇది. ఈ వీడియోలో అయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.